నీలుగా మీరు మాతో ఉన్నారు. మీకు స్తోత్రం. కరుణించండి. ఈ సమయము దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. లూకా సువార్త 19:7 అందరము కలిసి చదువుదాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుకొనిరి. దేవుడు దివ్య లేఖన భాగములను ఆశీర్వదించునుగాక. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక మనుషుడి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు జక్కయ్య. కాబట్టి ఆ మనుషుడితో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూడా ప్రభు అనేకులతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు మాటలు ఈ యొక్క వీధుల మధ్య మనం అనేకులకు తెలియజేస్తూ వచ్చాం. ఇది దేవుని మాటలు, వాక్యము దేవుని మాటలు. పాటల ద్వారా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాం. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులకు క్రీస్తును చూపిస్తూ వచ్చాం. కాబట్టి మనం గమనిస్తే యేసు ప్రభువారు పట్టణాలకు వెళ్ళాడు, గ్రామాలకు వెళ్ళాడు, పల్లెలకు వెళ్ళాడు. చూడండి, బేతనియ గ్రామానికి వెళ్ళాడు, గలిలయ ప్రాంతాలకు వెళ్ళాడు, తర్వాత దెకపోలిన ప్రాంతానికి వెళ్ళాడు. మరి తర్వాత మనం గమనిస్తూ వచ్చినప్పుడు అనేక స్థలాలకు కపెర్నహూముకు ప్రభు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అట్లనే ప్రభు ఈ స్థలాన్ని కూడా ప్రభు వచ్చాడు. కాబట్టి అనేక స్థలాల్లోకి ప్రభు వెళ్ళాడు. అట్లనే అనంతారం అనే ప్రాంతానికి వచ్చాడు. అందుకని ఇక్కడ సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పడటానికి గల కారణం, దీనికి ప్రాముఖ్యం ప్రభువే. ప్రభు ద్వారా సంఘం ఏర్పడింది. ప్రభు ద్వారా సంఘం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ప్రభు ఎరుకో పట్టణంలోకి వెళ్ళాడు. అయితే ప్రభు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాడు. కాబట్టి అక్కడ మనం గమనిస్తే అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కొని రాయబడి. కాబట్టి చాలామంది సనుక్కున్నారు. మరి ఇదేంటి పరిస్థితి? మరి ఆయన రావడం జరిగింది, మరి మా గ్రామంలో పట్టణంలో మరి ఎందుకు పనికిరాని పాపి అయిన జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు అని చాలా సనుక్కున్నారు. అదే ప్రభు ఏమంటున్నాడు, అక్కడ బస చేయవలెను అని రాయబడింది. యేసుప్రభు వారు అక్కడ ఉండటానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనతో కూడా ప్రభు మనతో ఉండటానికే ప్రభు మన దగ్గరకు వచ్చాడు, కానీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ప్రభు రాలేదు. కాబట్టి ప్రభు మన దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు మనతోనే ఉండిపోయాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి ప్రభు వస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, ఇదిగో సదాకాలం ఆయన మీతో కూడా ఉన్నాడు. అంటే సదాకాలం మనతో ఉండటానికి, మనతో బస చేయటానికి ప్రభు మనకు తోడుగా ఉన్నట్లుగా బైబిల్ రాయబడింది. అందుకని ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. తోడుగా ఉండటానికి ప్రభు వచ్చాడు. చూడండి, కాబట్టి ఆయన మనకు తోడు అని బైబిల్లో వ్రాయబడింది. నేను నీకు తోడై ఉందును, దిగులు పడకము, జడేకము, భయపడకము అని ప్రభు చెప్పాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను మీకును తోడై ఉందును అని ప్రభు చెప్పాడు. కాబట్టి నేను మోషేకు తోడుగా ఉన్నా, అట్లనే మీకు కూడా తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ కారణం చేత మరి బస చేయడం అంటే అర్థం ఏంటంటే, మనము స్నేహం చేయడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి బైబిల్లో రాయబడింది, నీ స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి లాజరుతో ప్రభు స్నేహం చేసినాడు కదా. బేతనియకు వచ్చాడు యేసు ప్రభువారు. బేతనియలో మరియా, మార్తా, లాజరు ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఒక పేరు పడిపోయింది. ఏమిటి అంటే యేసు మరి స్నేహితుడు అని పేరు పడిపోతూ వచ్చింది. నీ స్నేహితుడైన లాజరు అంటాడు. కాబట్టి లాజరు ఎవరు?
దేవుని స్నేహితుడు. అంటే దేవుని సహవాసంలో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. కాబట్టి మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆయన మనతో ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన మన సహవాసంలో, ఆయన సహవాసంలో మనల్ని పిలుస్తూ వచ్చాడు. మనం చూసినాం కదా, మరి క్రీస్తేసన తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏం రాయబడుతూ వచ్చింది అంటే చూద్దాం. అక్కడ మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చదవండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కుమారుని సహవాసం దేవుడిచ్చాడు. కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనకు కుమారుని సహవాసం దొరికింది, కుమారుని సహవాసం దొరికింది. దేవుని వాక్యంలో యోహాను పత్రిక 1:3 మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏముంది? సహవాసం, తండ్రితో సహవాసం ఉంది. తర్వాత దేవుని వాక్యంలో 2 తిమోతి 4:22 ఏం రాయబడుతూ వచ్చిందంటే చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4:22 కాబట్టి దేవుని ఆత్మ మనకు తోడై ఉంటుంది. అంటే ఆత్మ సహవాసం. ఏ సహవాసము? ఆత్మ సహవాసం మనకు దొరుకుతూ వచ్చింది. తర్వాత మనం గమనిస్తే యోహాను పత్రిక 1:7 అన్యోన్య సహవాసము అని ఉంది కదా. అన్యోన్య సహవాసం. ఏ సహవాసం? కలిసిమెలిసి ఉండే సహవాసంలోకి వచ్చినాం కదా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. వెలుగుతో సహవాసం మనం చేస్తున్నాం. వెలుగుతో సహవాసం, కుమారునితో సహవాసం, అన్యోన్య సహవాసం, తండ్రితో సహవాసం, ఆత్మతో సహవాసం మనం కలిగి ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 4:22 ఏముంది? అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సహవాసమందు అని బైబిల్లో రాయబడింది. ఇది ఏం సహవాసమో? సంఘ సహవాసం. ఇది ఏం సహవాసమో? సంఘ సహవాసంలోకి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. వాస్తవమే కదా. మనం ఇప్పుడు మనకేం దొరికింది? సంఘ సహవాసం దొరికింది. ఇంతమందిగా మనం వచ్చామంటే ఇది ఏమిటి? సంఘం. ఇది సంఘ సహవాసం. కాబట్టి మనం మౌనంగా ఇంట్లో ఉందామన్నా మన మనసు ఒప్పుకోదు. ఎప్పుడెప్పుడు సువార్తకు వెళ్ళాలా, సువార్తను ప్రకటించాలా, కలిసి ఉండాలా అని మన హృదయము ఎంతో ఆశ కలిగినటువంటిదిగా ఉంటుంది. ఇది ఏం సహవాసం? సంఘ సహవాసం. చూసినారా? కాబట్టి ఈ సహవాసం అందరికీ లేదు. కాబట్టి చాలామందికి సహవాసం లేదు కదా. కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు సహవాసంలో ఉంటారు. క్రిస్మస్ సహవాసం, ఈస్టర్ సహవాసం, గుడ్ ఫ్రైడే సహవాసం, బర్త్డే సహవాసం, డెత్ డే సహవాసం. ఇయే కదా, 4-5 కదా సహవాసం. మన సహవాసం అయితే సంఘ సహవాసం. అంతేనా? సంఘ సహవాసం. మనం ఏం సహవాసము అంటే సోమవారం ఏం సహవాసము చేస్తే కదా గొలుసు ప్రార్థన చెప్పటానికి. అంటారు. ఏం చైన్ ప్రేయర్ కదా, చైన్ ప్రేయర్. సోమవారము గొలుసు ప్రార్థన సహవాసము, మంగళవారం ఏమో సంఘ ప్రార్థన సహవాసము, బుధవారం ఏమో తెలియదా సహోదరుల ప్రార్థన సహవాసము, బేస్తవారం బైబిల్ స్టడీ సహవాసము, శుక్రవారం అయితే ఉపవాస ప్రార్థన సహవాసము, తర్వాత శనివారం ఏమో సిస్టర్స్ మీటింగ్ సహవాసము, ఆదివారం అయితే ఏమిటి? ఆరాధన సహవాసం, బల్ల సహవాసం. ఇన్ని సహవాసాల ఏం విసుగు రాలేదా మీకేమన్నా? విసిగిపోయినారా? విసిగిపోలేదే. ఏమి? అపోస్తలుడైన పౌలు ఆదివారమున రొట్టె విరుచు కూడి వచ్చి ఆయన విస్తరించి ఎంతసేపు మాట్లాడినాడంట? మధ్యరాత్రి వరకు మాట్లాడినాడంట. వాళ్ళు లేలేదు, వారు పోలేదు. అట్లనే కూర్చొని వింటూనే ఉన్నారు. ఈయన ఏం చెప్పినాడో తెలియదు, అంత బాగా చెప్పాడు. వారు కూడా వెళ్ళకుండా విన్నారు. నిద్ర వచ్చిన ఆడనే కూర్చున్నాడు. ఒకడేమో చచ్చిపోయినాడు. చూడండి, చచ్చినా కానీ వాడు పోలే సహవాసంలో ఉండి. ఎవరు? ఐతుకు కదా. చచ్చిపోయినాడులే, ఇంక అయిపోయిందిలే, ఏమి బోధయ్యా, ఏమి అదేయా, ఏమిదయ్యా, ఎంత పెద్ద పౌలైతేనేమి ఇంతసేపు నువ్వు చెప్పేది అన్నారా ఎవరన్నా? అనలే.
అట్లా అనలే. సనుగుల్లే, గొనుగుల్లే, సంశయాలే, అనుమానాలే, ఏమిలే. మరి ఆయనేమో మరి నిద్ర భారం చేత జోగి కిందపడి చనిపోయి మరలా పౌలు వచ్చి లేపినట్లుగా బైబిల్లో రాయబడింది. లేచినాక ఎక్కడ పోయినాడు ఆయన? ఇంటికి పోయినాడా? చనిపోయి లేచి ఎక్కడ పోయినాడు? మళ్ళా పోయి కూర్చున్నాడంట. ఎక్కడ? మిద్దె పైన పోయి కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చొని మళ్ళా? కిటికీలో కూర్చున్నాడా? వద్దులే నాయనా, ఇందాకనే కింద పడి మూతి పలికింది, ఇక నేను అక్కడ కూర్చోనని సహోదరులతో కూర్చున్నాడు కదా. కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో కూర్చుంటే మూతి పగులుతుంది, అంతే కదా. ఇక్కడే రాయబడి, నేనేం కొత్తగా చెప్పట్లే కదా. మూతి పలగడం అంటే చిన్న పదమే. పూర్తిగా ప్రాణం పోగొట్టుకున్నాడు ఆయన. కూర్చునే స్థలం కూడా ప్రాముఖ్యమైంది. బాగానే కూర్చున్నాం, వాక్యం విను. బాగానే కూర్చున్నాం, వాళ్ళతో వెళ్తే నీకేం పనియా? నువ్వు మాట్లాడటం ఏం పని? ఎవరం ఏం పని? వాక్యానికి వచ్చినాం, వాక్యం విను. కళ్ళు మూసుకొని వాక్యం విను. బైబిల్ తెరిచి వాక్యం చదువు. చదువుతున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం ధ్యానించు. మౌనంగా ఉండు. మౌన ధ్యానం. ఆత్మ వశంలో ఉండు, ఆత్మ స్వాధీనంలో ఉండు. కాబట్టి మనం గమనిస్తే ఏమిటి, నన్ను ఎవరు చూడలేదులే, నేను బయట కూర్చున్నానులే, నేను చీకట్లో కూర్చున్నానులే, నేను సందులో కూర్చున్నానులే, నేను గొంతులో కూర్చున్నానులే, నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటావా? కాదు, ఆయన కూడా అట్లా అనుకున్నాడు. ఎవరు? ఐతుక్కు. అట్లా కాదు. కాబట్టి ఇప్పుడు మనకేం సహవాసము? సంఘ సహవాసం. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థనకు వచ్చాం కదా. అందుకనే ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళటానికి ఎంత సమయం అవుతుంది? ఇప్పుడు ఇంటికి పోయేసరికి ఎంత అవుతుందమ్మా? 10-10:30 అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఏమంటారు? ఏమి సహవాసం అమ్మా నీది? ఏమి పోయినావు 10:30కు వస్తే ఎట్లా అంటారు కదా. అయినా వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా అలవాటైంది. కార్లు ఇచ్చి పోమ్మా, నువ్వు పో, నువ్వు సువార్తకు పో, అది పో, ఇది పోని వాళ్ళు కూడా పంపించడం అలవాటు అయిపోయింది వాళ్ళకు. నువ్వు ఎద్దులే, నువ్వు నువ్వు అక్కడ అక్కడ పోవడమే మంచిదని ఇక్కడ పంపిస్తారు. ఉన్నా కానీ సనుగుతాం, నన్ను పంపించలేదే, నేను సువార్తకు పోయేదాన్ని కదా, సువార్త చేసేదాన్ని కదా అని ఎక్కువ అయిపోతుంది. అందుకనే వద్దులేమ్మా, నువ్వు వెళ్ళిపోమని వాళ్ళు కూడా పంపిస్తున్నారు. అది కూడా మనకు ఆశీర్వాదమే. సరే, ఇప్పుడు ఏంటి? సంఘ సహవాసం అని మనకు దొరికింది. తర్వాత ఇక్కడ బైబిల్లో మొదటి యోహాను పత్రిక, మరి దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరితో కూడా సహవాసము? మాతో కూడా మీకును అంట. ఎవరన్నారు? మాతో కూడా మీకును సహవాసం అంట. ఈ పత్రిక ఎవరు రాశారు? మొదటి యోహాను పత్రిక ఎవరు రాశారు? యోహాను రాశాడు. యోహాను ఏమన్నాడు? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు. ఎవరితో సహవాసం ఇప్పుడు మనకు? ఇది ఎన్ని సహవాసము? 6వ సహవాసం కదా. ఇది 6వది. ఏమంటాడంటే మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు ఏమన్నాడు? ఇప్పుడు ఎవరి సహవాసము? యోహాను సహవాసం, అపోస్తుల సహవాసం, సేవకుల సహవాసం, బోధకుల సహవాసం. చూసినారా? కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆ మాట చదువుకుందాం. ఇక్కడ 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉన్నాడంట. ఎవరు? పుట్టు కుంటివాడు. కాబట్టి వెండి బంగారములు మా ఇద్దరు లేవు, కానీ మా కలిగిన దాన్నే మీకు ఇచ్చుచున్నాము. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లేచి నడువు అంటే అతను లేచి నడుస్తూ గంతులు వేయచ్చు, స్తుతించుచు శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళి ఏం చేసినాడంట? పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉన్నాడంట. వాళ్ళ చేతులు పట్టుకొని ఉన్నాడంట. చూడండి, అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇద్దరి చేతులు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు. కాబట్టి ఎవరితో సహవాసము అంటే సేవకుల సహవాసం, అపోస్తుల సహవాసం, పంపబడిన వారి సహవాసం. చూసినారా? కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే మరి ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మాతో మీకు సహవాసం దొరికింది అంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ సహవాసంలోకి వచ్చాము అంటే అపోస్తుల సహవాసంలోకి వచ్చాం. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు
విశ్వాసులతో మాట్లాడరు కదా, దూరంగా ఉంటారు. కొన్నిసార్లు కొంత రోమన్ క్యాథలిక్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అసలు దగ్గర రానిస్తారా, మాట్లాడతారా? అసలు మాట్లాడరు. చూడండి, అదే ఇక్కడ మనకు దేవుడిచ్చిన దర్శనం ఏంటి? మాతో కూడా మీకు సహవాసం. భక్సింగారి సహవాసం దొరికింది. భక్సింగారు అందరితో మాట్లాడతాడు, కలిసి ఉంటాడు, ఆయన ప్రత్యేకంగా ఏమి ఉండడు. చూసినారా? కాబట్టి అందరి మధ్య వచ్చి బల్ల దగ్గరకు వచ్చి ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి సేవకుని కొరకు, ప్రతి సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏ సహవాసంలోకి వచ్చామో, మాతో కూడా మీకు సహవాసం అంట. మాతో కూడా మీకు సహవాసం. కాబట్టి అక్కడ ఉన్న ఆ యోహాను అపోస్తులుడు ఏమంటాడు? మాతో మీకు సహవాసం దొరికింది, ఇది మీకు భాగ్యము అంటాడు. తర్వాత ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. ఏమిటంటే యాకోబుకు రాసిన పత్రిక 4:4 చదవండి. యాకోబు పత్రిక 4:4. ఇది ప్రమాదకరమైనది. ఏమిటంట? ఏ సహవాసమో? లోకముతో సహవాసం. ఇది ప్రమాదకరమైనది. వ్యభిచారులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటాడు. లోక స్నేహం అంటే లోక సహవాసం, ఇది దేవునికి వైరమని ఎరగరా? ప్రమాదకరమైన సహవాసం అనేది ఒకటి ఉంది. అది లోక స్నేహం. ఎవడైనానో లోకమునైనాను లోకములో ఉన్నదాన్నైనా ప్రేమించకుడి, వాడి శత్రువు అంట. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని బైబిల్లో రాయబడింది. ఇది తండ్రి ద్వారా పుట్టినవి కాదు. కాబట్టి అందుకనే లోక స్నేహం దేవునికి వైరం, లోక సహవాసం తండ్రికి వైరం. కాబట్టి ఏమంటున్నాడు తండ్రి? ఏమంటాడు? నువ్వు పలానా వాడితో సహవాసం చేయొద్దు నాయన అంటాడు. నువ్వు పలానా వాళ్ళతో తిరగొద్దు నాయన అంటాడు. నువ్వు పలానా వాళ్ళతో నువ్వు కలిసి ఉండొద్దమ్మా అంటారు. కాబట్టి ఏంటి? లోక స్నేహం దేవునికి వైరం అని మీకు తెలియదా? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చదవండి, 16 వచనం లేక 15-16 చదువు. 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఆ లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపు డంబము. కాబట్టి లోకములు ఏముంది అంటే లోకాన్ని ప్రేమించొద్దన్నాడు. లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే నీవు లోకాన్ని స్నేహిస్తే శరీరాశను స్నేహించినట్లే, నీవు లోకాన్ని స్నేహిస్తే మరి నేత్రాశను స్నేహించినట్లే, నీవు లోకాన్ని స్నేహిస్తే డంబమును గర్వమును స్నేహించినట్లే. గర్వమునకు స్నేహితుడైతావు, శరీరాశకు స్నేహితుడైతావు, నేత్రాశకు స్నేహితుడైతావు. ఏ సహవాసంలో ఉన్నావంటే శరీరాశలు కలిగిన వాళ్ళందరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు, నేత్రాశలు కలిగిన వాళ్ళందరితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు, డంబము గర్వము కలిగిన వాళ్ళందరితో సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి ఇది యేసుప్రభు స్వభావం కాదు కదా. శరీర ఆశ యేసుప్రభు వారికి ఉందా? లేదు. నేత్రాశ యేసుప్రభు వారికి ఉందా? లేదు. డంబము అనేది యేసుప్రభు వారికి ఉందా? లేదు. ఇది తండ్రి వల్ల పుట్టినవి కాదు. కాబట్టి తండ్రికి ఎవరు పుట్టారండి? తండ్రికి కుమారుడు పుట్టాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి తండ్రి యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు శరీరాశ లేదే, నేత్రాశ లేదే, జీవపు డంబం లేదే. కాబట్టి అందుకని మనం గమనిస్తే మరి యోహాను సువార్త 1:29లో ఏం రాయబడింది? చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు అంటే డంబం కలిగి ఉన్నాడా? కాదు, గొర్రెపిల్ల వలె ఉన్నాడు. గొర్రెపిల్ల వలె ఉన్నాడు. చనిపోయిన వాడిని లేపితే ఎంత గర్వించాలా? లాజర్ను లేపాడు, యాయిరు కుమార్ని లేపాడు, విధవరాలి కుమార్ని లేపాడు. కాబట్టి ఎంతమందిని చనిపోయిన వారిని లేపితే, ఒకవేళ మనం గీన ఎవరినైనా చనిపోయిన వారిని లేపితే ఎట్లుంటుంది మన పరిస్థితి? కాళ్ళ ఎగరేసుకొని నడుస్తాం. ఇంకా నేను కాబట్టి ఈ చనిపోయినవాడిని లేపినాను, నువ్వైతే లేపగలవా అని కాలర్ ఎగరేసుకొని నడిచేవాళ్ళం కదా. అందుకనే కొంతమంది ఇప్పుడు పాస్టర్లు అపాయింట్మెంట్ ఇస్తేనే విశ్వాసపై కలుస్తున్నారు. నీవు నాతో టిఫిన్ చేస్తే 10,000, భోజనం చేస్తే 20,000 ఇట్లా పెడుతున్నారు. కలవటానికి కూడా కష్టమే. మరి వాళ్ళేమో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు పాపను పోలే, వాళ్ళేమో ఒక చనిపోయిన వ్యక్తిని లేపిన పాపనేం పోలే. పెద్ద పెద్ద పాస్టర్లు ఏమిటి, నీవు మాతో టిఫిన్ సహవాసం ఉంటే నువ్వు 10,000 నా అకౌంట్లో అయ్యి, అప్పుడు నీవు నాతో కలిసి టిఫిన్ చేయొచ్చు. ఒకవేళ ఒక 50,000 ఇస్తే నాతో కలిసి భోజనం చేయొచ్చు అని ఏమన్నా ఉందా? యేసుప్రభు వారు అట్ట ఏమన్నా అన్నారా? లేదు. మీరు వచ్చి భోజనం చేయండి అంటాడు. ఆహారం కాని దాని కొరకు మీరెందుకు రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీరేలా ఎందుకు మీ కష్టార్జితమో వ్యయపరుచుకుంటాడు అంటాడు. కాబట్టి ఆయన ఆహారం ఉచితం. పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారమును పానీయము నేనే, ఇది ఉచితం అన్నాడు. ఇది ఫ్రీ. చూశారా? అందుకనే మనం గమనిస్తూ వస్తే మనము ఆయనలో ఏం లేదు, గర్వం లేదు, డంబం లేదు, శరీరాశ లేదు, నేత్రాశ లేదు. కాబట్టి ఈయన దైవ కుమారుడు, ఈయన దేవుని పరిశుద్ధుడు అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఏ స్నేహం, లోక స్నేహం మనకు పనికిరాదు. దేవుని బిడ్డలం కదా, ప్రభు నమ్ముకున్నా కదా. కాబట్టి ఏమిటి అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. అంటే దుష్ట సాంగత్యం, లోక సాంగత్యం, ఇది దుష్ట సాంగత్యం మన మంచి నడవడిని చెడిపెటువంటిదిగా ఉంటుంది. అందుకనే మనము ఈ సహవాసంలో ఉండకూడదు. కాబట్టి అందుకనే మనం గమనిస్తే కుమారుని సహవాసం, తండ్రితో సహవాసం, ఆత్మతో సహవాసం, అన్యోన్య సహవాసం, సంఘ సహవాసం, సేవకులతో సహవాసం, లోకంతో సహవాసము చేయకూడదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇప్పుడు 1 యోహాను పత్రిక మరి 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1:3. కాబట్టి మన సహవాసం అయితే ఎక్కడుందంట? తండ్రితో కూడాను అనింది. సహవాసం, తండ్రి సహవాసంలోకి వచ్చాం. తండ్రి సహవాసం. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి సహవాసంలో ఉన్నాం కదా. ఇప్పుడు తండ్రి మనకేం చేస్తున్నాడు? దేవుని వాక్యంలో ఏమంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమా 6:18. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారు. ఇప్పుడు తండ్రి సహవాసంలోకి వచ్చాము కదా మనం. తండ్రి సహవాసంలోకి వచ్చాం. ఇప్పుడు తండ్రి ఏమంటాడంటే, నేనేమో మీకు తండ్రిగా ఉంటా, మీరు నాకు ఎట్లా ఉండాలి? కుమారులుగా ఉండాలి. అది కదా. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. తండ్రి సహవాసంలోకి వచ్చాము కదా. ఇంకా తండ్రి సహవాసంలోకి వచ్చినావా లేదో చూసుకో ఒకసారి. ఎవరి సహవాసంలో ఉన్నావు? తండ్రి సహవాసంలో ఉన్నావా లేవా? ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటాడు? మరి ఆయనకు నువ్వు కుమారుడుగా ఉన్నావా లేక కుమార్తెగా ఉన్నావా? అసలు నీకు ఆయనకు సంబంధమే లేదా? మనకు ఆయనకు సంబంధమే లేదా? కుమారత్వ బంధం, కుమార్తె యొక్క బంధం ఉందా? ఆయనతో మనకి ఏం బంధం, ఏం సంబంధం? మనం గమనిస్తే కుమారుడిగా ఆయన బంధం కలిగి ఉంటున్నాడు. నేను మీకు తండ్రినై ఉంటాను,
మీరు నాకు కుమారులుగా ఉండండి, కుమార్తెలుగా ఉండండి, కుమారులుగా ఉండండి, కుమార్తెలుగా ఉండండి. చూసినారా? ప్రభువుని నమ్ముకుంటే మనం ఏమవుతున్నాం? కుమార్తె అవుతున్నాం, కుమారుడు అవుతున్నాం. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అన్నాడు. నా కుమారుడా, నీ పాపాలు క్షమించా, ఇక నువ్వు లేయి పైకి, నీ పరుపెత్తుకో, నీ ఇంటికి వెళ్ళు అంటున్నాడు. నీ ఇంటికి వెళ్ళు. కాబట్టి ఆ కారణం చేత మనము దేవుని కుమారులు కావాలి, దేవుని కుమార్తెలు కావాలి. బైబిల్లో రాయబడింది, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. కాబట్టి శరీరం మూలంగా జన్మించిన వాడు దేవుని కుమారుడు కాడు, శరీరం మూలంగా జన్మించిన వాడు దేవుడి కుమారుడు కాదు. కాబట్టి ఒకడు ఇచ్చను బట్టి, ఒకడు మానసేచ్ఛను బట్టి, మరి శరీర ఇచ్చను బట్టి ఒకడు జన్మిస్తున్నాడు అని ఉంది బైబిల్లో. ఒక మానసేచ్ఛ, శరీర ఇచ్చకు పుట్టినవాడు దేవుని కుమారుడు ఎట్లయితాడు? కాబట్టి కాడు కదా. శరీరానికి పుట్టే దేవుని బిడ్డ కాదు. బైబిల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని ఉంది కదా బైబిల్లో. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం ఇది రాయబడింది. చెప్పేసినాం కాబట్టి అవసరంలే. మరి 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే శరీర కార్యాలు ఉన్నాయి, శరీర కార్యాలు. కాబట్టి శరీర స్వభావం ఇది ఒక బీజముగా ఉంటుంది. ఎవరికి పుడుతున్నావు? శరీర ఇచ్చకు, మానస ఇచ్చకు మరి పుట్టినప్పుడుగా. కాబట్టి శరీరానికి జన్మించడం, తర్వాత జారత్వానికి, అపవిత్రత, కామకత్వానికి, మరి అభిచారమునకు, విగ్రహారాధనకు, ద్వేషానికి జన్మించావా? కలహానికి జన్మించావా? మత్సరానికి జన్మించావా? క్రోధానికి జన్మించినావా? కక్షకు జన్మించామా? భేదములకు జన్మించామా? అసూయకు జన్మించామా? అల్లరికి జన్మించామా? ఇవన్నీ శరీర కార్యాలు కదా. కాబట్టి నీకు జన్మనిచ్చింది అసూయనా? నీకు జన్మనిచ్చింది మరి అభిచారమా? నీకు జన్మనిచ్చింది ద్వేషమా? కాబట్టి నీకు జన్మనిచ్చింది అసూయనా? కాబట్టి మన జన్మనిచ్చిన తండ్రి ఎవరు అని, ఆ తండ్రి పేరు ఏమిటి అని. కాబట్టి శరీర కార్యమా? బైబిల్లో రాయబడింది, నేను మీకు తండ్రినై ఉందును. కాబట్టి జన్మకు మూలము క్రీస్తా, జన్మకు మూలం పాపమా? బైబిల్లో రాయబడింది. మరి ఏం రాయబడింది? కీర్తనల గ్రంథం 51:4లో నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. కాబట్టి గొప్ప రాజు దావీదు రాజు అన్నాడు, నేను ఎట్లా పుట్టాను? పాపములో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. నా తల్లి నన్ను గర్భం ఎట్లా ధరించిందంటే పాపము ద్వారానే అంటారు రాజు. ఈయన అమాయకుడా? ఈయన పిచ్చోడా? లేకపోతే ఈయనకేమన్నా మైండ్ పనిచేయదా అంటే ఈయన పెద్ద రాజే. 12 గోత్రముల వారికి, కొన్ని లక్షల మందికి రాజే. ఇంత పెద్ద రాజు అంటున్నాడు నా పుట్టుక పాపం అంటున్నాడు, నేను పుట్టిందే పాపములు అంటున్నాడు. అసలు నా తల్లి నాకు ఇచ్చిన జన్మనే సరైంది కాదంటున్నాడే. వాస్తవమే కదా. మన జన్మ సరైంది కాదు, మన పుట్టుక సరైంది కాదు. మనం పాపంలో పుట్టాం, పాపంలోనే జీవిస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతకువలేడు, వెతకి గ్రహించువాడు లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నది. శాంతి మార్గం వారు ఎరగరు, దేవుని భయం వారి దృష్టి ఎదుట ఏమాత్రమునో లేదు. చూసారా? కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. ప్రపంచంలో ఒక్కడు లేడు, ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు, ప్రతి ఒక్కడు పాపి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ కారణం చేత నేను మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులై ఉన్నారు. కాబట్టి కుమారుడైనవా, కుమార్తె అయినవా, మీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? కుమార్తె అయినావంటే ఆయన అంటావు, కుమారుడైనట్టు ఆయన అంటారు. అంటే మారుమనసు పొందినవా? మారుమనసు పొందలేదా? ప్రభుని నమ్ముకున్నావా? నమ్మలేదా? ప్రభును అంగీకరించినవా? అంగీకరించలేదా? ప్రభు హృదయంలో ఉన్నాడా? లేడా? ప్రభు హృదయంలో ఉన్నాడా? లేదా? 3వ అధ్యాయం 20వ వచనం ప్రకటన గ్రంథం, నేను తలుపు నద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినెడలా నేను లోపలికి వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనం చేయను అని రాయబడింది.
అంటే తలుపు తీస్తే ఆయనతో మనతో ఆయన కలిసిపోతున్నామే. ఇప్పుడు ఆయనకు మనకు సంబంధం లేదే. ఏం కారణం? నువ్వు తలుపు వేసినావు కదా, హృదయం మూసుకున్నావు కదా, హృదయం కఠినం చేసుకున్నావు కదా, హృదయం రాయి అయిపోయింది కదా, హృదయం బండ అయిపోయింది కదా, ఇక నీకు ఆయనకి ఏం సంబంధం అని. నీకు ఆయనకి ఏం సంబంధం? ఇప్పుడు తలుపు తీసిన ఎడల ఏమవుతుంది? ఎవరు తలుపు తీస్తారు? మెత్తన హృదయం వాళ్ళు తలుపు తీస్తారు. రక్తమాంసములు కలిగిన హృదయం కలిగిన వాళ్ళు తలుపు తీస్తారు. ఆత్మకు లోబడిన వాళ్ళు తలుపు తీస్తారు. స్వరానికి, మరి దేవుని స్వరాన్ని లోబడేవారు తలుపు తీస్తారు. తలుపు తీసిన ఎడలా నాతో నీతో నాకు సహవాసం అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. సహవాసం దొరికిందా? నాతో నీతో నాకు సహవాసం అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి మారుమనసు పొందాలి. నీకు ఖచ్చితంగా మారుమనసు ఉందే లేదో, తల్లిదండ్రులుగా మీరు మాకు ఒక లిస్ట్ ఇవ్వాలి. నాయనా, మా పెద్దోడికి మారుమనసు లేదు అని మీరు రాసియాల కదా. మాకేం తెలుసు మీకు మారుమనసు ఉందో లేదో? ప్రతి వాళ్ళు బైబిల్ పట్టుకొని వస్తున్నారు. మాకేం తెలుసు? మమ్మల్ని మోసం చేస్తారు మీరు. పాటల పుస్తకం కొనుక్కునేది, బైబిల్ కొనుక్కునేది, బైబిల్ బ్యాగ్ కొనుక్కునేది, సంకల పెట్టుకునేది, వచ్చేది. మాకేం తెలుసు మీ మారుమనసు? మీ మారుమనసు మాకు తెలియదు. అందుకనే అమ్మా నాన్న వాళ్ళు ఏం చేయాలమ్మా? అన్నా, మా పెద్దోడికి మారుమనసు లేదన్నా అని పేరు రాసిండు మీరు. మా చిన్న బిడ్డకు కూడా, కూతురు కూడా మారుమనసు లేదన్నా, దాని సంగతి నీకేం తెలుసులేనా? దాని మాటలు నీకేం తెలుసులేనా? మేము భరించలేకపోతున్నాం, దాని పోటు తట్టుకోలేకపోతున్నాం అంటుంటారు ఎవరు? ఇండ్లలో కదా. నిజమైన మారుమనసు ఎక్కడ తెలిసేది? అమ్మ దగ్గర, నాయన దగ్గర, చెల్లి దగ్గర, అన్న దగ్గర, మామ దగ్గర, బావ దగ్గర, అత్త దగ్గర తెలుస్తుంది నీ మారుమనసు ఏందో. నీ వీధిలో పోయి అడిగితే, అమ్మ పలానా అమ్మ మార్తమ్మకు మారుమనసు ఉందంటే, లేనే లేదు నాయన అంటారు. లేనే లేదు. అమ్మ పిల్లలను దగ్గర పెట్టుకోండి, అటు ఇటు తిరుగుతుంటే చూస్తూ ఉంటే ఎట్లా? కాబట్టి ప్రియమైన వారలారా, మారుమనసు అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు నేను ఏమై ఉంటున్నాను? తండ్రినైందును, మీరు నాకు కుమారులై ఉన్నారు. సూక్ష్మంలో మోక్షం. ఒక దొరసానం వచ్చిందంట పల్లెకు. దొరసానం వస్తే ఒక అవ్వ నోరు ఎర్రగా ఉందంట. ఏవ్వ నోరు ఇంత ఎర్రగా ఉంది అంటే, ఏం లేనాయనా దొరసానమ్మ, నీ నోరు కూడా ఎర్రగా కావాలంటే నేను ఒక పని చెప్తాను, చేయను. ఏం చెప్తా అంటే, అప్పుడు ఆమె ఆకు ఇచ్చిందంట, పొగాకు ఇచ్చిందంట, ఒక్క ఇచ్చిందంట, వేసుకొని చెప్పిందంట. వేసుకుంటే దొరసాని అవన్నీ వేసుకుందంట. అవ్వ అన్నీ వేసుకున్నా కదా, నా నోరు ఎర్రగా కాలేదే అన్నదంట. అప్పుడు ఆమె చెప్పిందంట, అవ్వ లేదమ్మా, నువ్వు సున్నం వేసుకోవాలా అన్నదంట. నీవేం చేయాలా? సున్నములో సూక్ష్మంలో మోక్షం. సున్నములు ఏముంది? సూక్ష్మంగా ఎర్రగైపోయింది నోరు. సూక్ష్మంగా సామాన్యమైన రీతిలో నోరుగా ఎర్రగైపోయింది. సూక్ష్మంలో ఏంటి? మోక్షం ఎట్లా వస్తుంది? పరలోకం ఎట్లా వస్తుంది? పరలోకం కష్టపడాలనా? పరలోకం నడుచుకొని పోవాలనా? పరలోకం ఎక్కిపోవాలనా? లే. ఎవడు ఆకాశమునకు ఎక్కిపోవును అని ఉంది, అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు అని ఉంది బైబిల్లో. ఎక్కిపోవాల్సిన అవసరం లే. ఏమిటి? సూక్ష్మములో మోక్షం. ఏమి సూక్ష్మము? యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందు. ఆ అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోండి. కాబట్టి ప్రియమైన వారలారా, నేను మీకేమైట తండ్రినైందును, మీరు నాకు కుమారులైందురు అని ప్రభు చెప్పాడు. తర్వాత దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 1:2 చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన జీవం. ఇప్పుడు మనం తండ్రికి కుమారులై ఉన్నాం. తండ్రి దగ్గర నుండి ఏమొచ్చిందంట? జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి జీవము ప్రత్యక్షమాయను. ఇప్పుడు జీవం అవసరమా లేదా? ఎక్కడి నుండి వచ్చింది జీవము? తండ్రి దగ్గర నుండి జీవం వచ్చిందంట. మనము జీవం లేని వారం, మనము మృతులం, మనము బ్రతుకుచున్నామని పేరు మాత్రమే ఉంది.
జీవము లేని వారంగా ఉన్నాం. అందుకని తండ్రి యొద్ద నుండి మనకు ప్రత్యక్షమైన ఆ జీవము అనేది బైబిల్లో. కాబట్టి జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభువే ప్రత్యక్షమైన జీవం. యేసు ప్రభువే ప్రత్యక్షమైన జీవం. ఈ జీవం మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తూ ఉంది. బైబిల్లో రాయబడింది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనం, జీవాత్మ ఆయనం. కాబట్టి నరుడు ఏమైనాడు? జీవాత్మగా చేయబడ్డాడు. యేసు ప్రభు మనల్ని జీవింపజేస్తున్నాడు. జీవం లేని వారం కాదు. యేసు ప్రభు తన జీవంతో మనల్ని నింపుతున్నాడు, జీవంతో నింపుతున్నాడు. కాబట్టి వాక్య జీవం, పాటల జీవం, సహవాస జీవం, ప్రార్థన జీవం. కాబట్టి ఉజ్జీవ సభలు కదా. ఏం సభలు? ఉజ్జీవ సభలు. కాబట్టి సభలకు వస్తే ఉజ్జీవం, సభలకు వస్తే ఏంటి? అమ్మ నిద్రపోవద్దు. సభలకు వస్తే ఉజ్జీవం. కళ్ళు మూసుకుంటే నిద్రపోయినాం అనుకున్నా, ఏమనుకొద్దావా? కాబట్టి ఏమి సభలు? ఉజ్జీవ సభలు, ఉజ్జీవ సభలు. కాబట్టి ఉజ్జీవ సభలని పెట్టి ఆడ హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఏంటి కారణం? మైక్ ఎక్కువ సౌండ్ పెడితే కాదు ఉజ్జీవం. ఎక్కువ సౌండ్ పెడితే స్తోత్రం 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 అంటే రాదు ఉజ్జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అంతరంగంలోకి రావడం ద్వారా కలిగేదే ఉజ్జీవం. అర్థమైందా? కాబట్టి ఆయన మన లోపల పని చేయాల, ఆయన మన లోపల పని చేయాల, అప్పుడు ఉజ్జీవం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మరి లాజరు బయటికి రమ్మనగానే లాజరు కాళ్ళు చేతుల ప్రేత వస్త్రముల చేత కట్టబడినవాడై వెలపటికి వచ్చెను. సమాధిలో ఉన్నాడు. ఆయన చుట్టు పెట్టినారు, కాళ్ళు చేతులు కట్టి బట్టను చుట్టి అంతా పెట్టినారు. ఇప్పుడు ఏంటి? ఆ జీవము మనకు ప్రత్యక్షమాయను, ఆ జీవం మనకు ప్రత్యక్షమాయను. యేసు ప్రభువు వారు ఆజ్ఞాపించాడు, పేరు పెట్టి పిలిచాడు, లాజరు నువ్వు బయటికి రమ్మన్నాడు. లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు కట్టబడి ఉన్నాడు. చేతులు కట్టినారు, కాళ్ళు కట్టినారు, శరీరం అంతా కట్టేసినారు, ముఖమంతా రుమాలు చుట్టేసినారు. ఆయన లోపల ఉన్నాడు, ఆయనకు జీవం లేదు. ఇప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? లాజరు అది కుదరదు, నువ్వు ఎక్కడ ఉండాలా? నువ్వు బయటికి రా, నువ్వు బయటకు వచ్చాయా? లోపల నీకేం పని? లోపల నీకేం పని? నువ్వు బయటికి రమ్మంటున్నాడు. చూసినారా? కాబట్టి నువ్వు ఎక్కడున్నావో నువ్వు మౌనంగా ఉండవచ్చు, అయితే నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు. జీవము లేని స్థితిలో, కట్టబడిన స్థితిలో, మూయబడిన స్థితిలో, చుట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నా ప్రభు మౌనంగా ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచి నీకు జీవాన్ని ఇస్తాడు. ప్రభు నిన్ను పిలిచి నీకు జీవం ఇస్తాడు. నువ్వు ఊరికనే నేను రానులే గుడికి అనుకొని పోతున్నావా? నేను బైబిల్ చదవలే అనుకుంటున్నావా? జిప్పు వేసి మూసిపెట్టి లోపల పెట్టినావా? నిన్ను దేవుడు వదులుతాడా? చనిపోయిన వాడినే వదలలే, ఇంకా బతికిన నిన్ను వదిలిపెడతాడు యేసు ప్రభు? చనిపోయిన వాడినే వదలలే. కళ్ళు పనిచేయాలా, చెవులు పనిచేయాలా, నోరు పనిచేయాలా, ముక్కు పనిచేయాలా? అమ్మా ఇటు వినమ్మా, ఇటు విను. ఇవన్నీ పనిచేయలే, కదలటంలే, మనిషి పలుసు పనిచేయట్లే, బీపీ పనిచేయట్లే, గుండె కొట్టుకోవట్లే, నరాలనేమి చలనం లేదు. అయినా దేవుడు వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలే. ఏం చేసినాడు? అది ఎట్ట కొట్టుకోకుండా ఉంటుందో నేను చూస్తానని ఆగిపోయిన గుండెని ఏం చేసినాడు? మళ్ళా లబ్దబు. ఎప్పుడో 4 రోజులు అయినాక, అయ్యా ఇప్పుడే ఆయన కంపు కొడుతున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాలా అంటారు వాళ్ళు. లేదు, మనం పోవాల్సిందే, మనము లాజర్ను మేలుకొల్ప వెళుదాము రండి అంటే, వద్దు నాయనా, ఇప్పుడే వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టాలనుకుంటున్నారు, మళ్ళీ అక్కడికి ఎందుకు పోతామంటే ప్రభు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆమె ఏమన్నది? వాళ్ళ చెల్లెలు, వాళ్ళ సిస్టర్ ఏమన్నది? అయ్యా నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నడూ చావడు అంటే, అమ్మా ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అంటూ వచ్చాడు ప్రభు. ఆమెకు నమ్మకంలే. కొన్నిసార్లు మనకు కూడా నమ్మకంలే. ఈడు మారుమనసు పొందడు అనుకుంటాం మనం. మన అభిప్రాయం అది, మన ఆలోచన అది, మన ఊహ అది, మన అంచనాలు అవి. ఇంకైనా మారుమనసు పొందడు అనుకుంటాం. అయితే ప్రభు వదిలిపెడతాడా? సంఘాన్ని హింసించిన అపోస్తలుడైన పౌలునే దర్శించినాడు కదా, ఆయనే కింద పడిపోయినాడు కదా, ఆయనే దృష్టిని కోల్పోతూ వచ్చినాడు కదా,
ఆయనే దేవుని బిడ్డ అయ్యాడు కదా. కాబట్టి ఏ మాటలు మరి చెప్తే చంపాడో అదే మాటలు ఆయన కూడా చెప్తూ వచ్చినాడు కదా. యేసే క్రీస్తని ఆయన వీధుల్లో ప్రకటించినాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఆ జీవము మనకు ప్రత్యక్షమాయను అని ఉంది. ఆ జీవం మనకేమైంది? ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైన జీవం యేసు ప్రభువారే. యేసు ప్రభువారే తండ్రి యొద్ద నుండి మనకు ప్రత్యక్షమైన జీవము. తండ్రి యొద్ద నుండి మనకు ప్రత్యక్షమైన జీవము ప్రభైన యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారు. అందరు నాకెళ్ళి చూడండి. గడ్డల కింద చేతులు, చాపలకెళ్ళి చూడడం, గోడకెళ్ళే చూడడం, ఇవన్నీ చేయొద్దండి. అర్థమైందా? అందరూ నాకెళ్ళి చూడాలా, వినాలా, చెవులు కళ్ళు అన్నీ పనిచేయాలా, మైండ్ పనిచేయాలా, మనసు శరీరం ఇక్కడ, ఆలోచన ఎక్కడ ఉండొద్దండి. అర్థమైందా? అందరూ ఇటు చూడాలి. కాబట్టి జీవము ప్రత్యక్షమైన, జీవము ప్రత్యక్షమైన. అర్థమైందా? ఏమైనా జీవము, జీవము, జీవము. కాబట్టి తండ్రి యొద్ద నుండి జీవం ప్రత్యక్షమైంది. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. బైబిల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడుగాక. తండ్రి క్రీస్తునందు పరలోక విషయంలో. కాబట్టి ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, ఏం రాయబడుతూ వచ్చిందంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసు క్రీస్తునందు ఆయన మనకు ఎవరు అనుగ్రహించింది? ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రి మనకు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూసినారా? తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన జీవము. కాబట్టి బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించను. తండ్రి ఆశీర్వాదం ఇచ్చాడు, తండ్రి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి తండ్రి ఆశీర్వదించే దేవుడు, తండ్రి ఆశీర్వదించే దేవుడు. తండ్రి శపించడు, తండ్రి దీవిస్తాడు, తండ్రి ధన్యులుగా చేస్తాడు, తండ్రి భాగ్యవంతులుగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే ఇప్పుడు ఉదయకాలంలో మైక్లో వాక్యాలు చదువుతాం. ఒక బ్రదర్ వచ్చి, అన్నా ఆశీర్వాద వాక్యాలు చెప్పన్నా అన్నాడు. ఆశీర్వాద వాక్యాలు చదవన్నా అన్నాడు ఒక అన్న వచ్చి. సరే, వాస్తవమే కదా, ఆశీర్వాదాల వాక్యం. పొద్దున్నే ఏం వాక్యం చదవాలా? ఆశీర్వాదం వాక్యం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటి? తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి ఆశీర్వాదం ఏమని మరి నేను శపించగలను? యెహోవా శపించలేదే. ఏమని భయపెట్టగలను? యెహోవా భయపెట్టలేదే అనింది బైబిల్. ఏమని శపించాలా? నేను ఏమని శపించాలా? ఆయనేమో వీళ్ళందరినీ శపించమన్నాడు. ఎవరు? బాలాకు రాజు డబ్బులు ఇచ్చి, బహుమానాలు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ, అబ్రహాము సంతానం అందరినీ శపించు శపించు శపించంటే ఆయన నోట్లో ఏం పెట్టినాడు దేవుడు? ఆశీర్వాద వచనమే కానీ శాపవచనమో లేదంట. ఆశీర్వాద వచనమే పెట్టినాడంట. ఇక నేను ఏమని శపించాలయ్యా వీళ్ళను? ఈ జీవన్ బ్రదర్ను నేను ఎట్లా శపించాలా? యాడిపోయినా బైబిల్ పట్టుకుంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, గుడికి పోతాడు, పరిచర్య చేస్తూ ఉంటాడు. ఏ వైపు నుండి శపించాలన్నా వీలు కావట్లే సంజీవ్ బ్రదర్ను. ఏం బ్రదరు? వీలు కావట్లే సైతానుకు వీలు కావట్లే. ఏ వైపు చూసినా ఏముందంట? క్రీస్తున్నాడు. క్రీస్తు మనల్ని ఆవరించి ఉన్నాడు కదా. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసు క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించను. శాపము మన దగ్గరకు వచ్చే మార్గాలు మనం తెరవకూడదు. కొన్నిసార్లు మనమే శపించబడే మార్గాలు తెరుచుకుంటాం. అయితే దేవుని ఉద్దేశం కాదు, ఆశీర్వదించడమే దేవుని ఉద్దేశం. తండ్రి యొద్ద నుండి మనకి ఏమొచ్చింది? ఆశీర్వాదమే కదా. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం తండ్రి యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించను. కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం, తండ్రి దగ్గర నుండి జీవం. కాబట్టి తండ్రికి కుమారులుగా మనము చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనకు
దైవ ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం, వ్యక్తిగతమైన ఆశీర్వాదం, కుటుంబపరమైన ఆశీర్వాదం. మరి మనం గమనిస్తూ వస్తే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదం బుల్మామి వర్షింపజేయుమిషా ఆశతో నీ సత్య వాగ్దత్తమో ఏ మాహి మీద కుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా ఈనాడే పంపింపవయ్యా నీ దీవెన ధారాలా. రాదా ఈ పాట మీకు? అంటుంది. నాకు మర్చిపోయి నేను అంటే మీరు కూడా అంటుంది. ఆశీర్వాదం పాటే రాకపోతే ఇంకా ఆశీర్వాదాలు ఏనుండమ్మా మీకు వచ్చేది? అన్ని పాటలు వస్తాయి, ఆశీర్వాదం పాట రాదు. కాబట్టి ఈనాడే పంపింపవయ్యా మీ దీవెనల దారాలను, నీ దీవెనల దారాలను. చూసినారా? కాబట్టి తండ్రి అయిన దేవుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించం. తండ్రి ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన సంకల్పం నిన్ను ఆశీర్వదించాలని, ఆశీర్వదించి దీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక ఆయన వచ్చాడు, తండ్రిని అడిగినాడు, నాయనా ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నాయనా నీ కొరకు ఒక్కటి కూడా లేదు నాయనా అన్నాడు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఒక్కటన్నా ఎత్తి పెట్టలేదా? అన్నీ వాడు మోసం చేసి, ఎవరు తీసుకొని పోయినాడు యాకోబు, అన్నీ మోసం చేసి నన్ను వంట చేసి భోజనం పెట్టి చర్మం చుట్టుకొని నీలాంటి వాసనే నాకు ముక్కలో చూపించి నాకేం చేసినాడు? ఆశీర్వాదాలన్నీ ఎత్తుకొని పోయినాడు, ఆశీర్వాదాలన్నీ ఎత్తుకొని పోయినాడు, పారిపోయినాడు, దూరంగా వెళ్ళిపోయినాడు, మామ ఇంట్లోకి పోయినాడు. చూసినారా? మామ ఇంట్లోకి పోయినాడు. మామ ఇంట్లోకి పోయి ఆశీర్వాదమే ఇంత చక్కని భార్య దొరికింది అనుకున్నాడు. ఎవరు? యాకోబు. ఇంత చక్కని భార్య దొరికింది, మా అన్నను మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నా, అరే ఈ పిల్ల కనపడింది, ఎంత మంచి పిల్ల కనపడిందిరా నాకు, ఎంత ఆశీర్వాదం, ఈ పిల్లనే నేను పెళ్లి చేసుకుంటా మామా, ఈ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమా అన్నాడు. ఇస్తారులేరు నాయన, ఇస్తలే నాయన. ఈయనకంటే మోసగాడు ఎవరు? లాభాను. ఈయనకంటే మోసగాడు. ఇస్తలేరా బాబు? ఇస్తలే. మా చెల్లి కొడుకు కదను, ఈ పాప ఏడిపోతే నా బిడ్డే కదా, ఇంక నీకు కాకుండా ఎవరికి పోతే ఇస్తలే, పని చేయి, గొర్రెలు కడుగు, స్నానం చేయి, పెంటెత్తేయి, రొచ్చెత్తేయి అన్నీ చెప్పినాడు. చేస్తలే 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 అన్నీ చేసినాడు. ఆఖరికి పెళ్ళి వచ్చేసింది, నైట్ అయిపోయింది, పెళ్లి చేసినాడు. ముసుగు తీసి చూస్తే ఎవరో లేయా. ఇదే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఇదా? మరి నువ్వు తీసుకున్న ఆశీర్వాదం ఎట్లాంటిది? నేను నిన్ను ఆశీర్వదించాలా? మీ నాయన కాదురా బాబు నిన్ను ఆశీర్వదించేది, నేను. ఆశీర్వదించేది ఎవరు? నేను. ఆశీర్వాదమే అందం అనుకుంటున్నావా? అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందమైన మగవాడు దొరికితే కాదు ఆశీర్వాదం, అందమైన యవనస్త్రాలు దొరికితే కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి. ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి మరి తండ్రి దగ్గరుండి మనకు ఆశీర్వాదం అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 16:23 చదవండి. యోహాను సువార్త 16:23. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏది అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించును అని ఉంది బైబిల్లో. తండ్రి పేరిట నన్ను ఏమడిగినా ఏమంట? ఆయన మీకు అనుగ్రహించును అని ఉంది. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి తండ్రి పేరిట మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలకు ద్వారం తెరిచేవాడు తండ్రి.
ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు తండ్రి. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్లో మీరు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును, ఆపద కాలమున నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు అని బైబిల్ రాయబడింది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు. ఆయన మన కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాని జవాబులు దేవుడు మనకిస్తాడు. ఓహో, నీ యొక్క జ్ఞానం యొక్క బాహుల్యం ఎంత గంభీరములని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి తండ్రి నామములో నన్ను ఏమడిగినా ఏం చేయాలా? నేను దాన్ని అనుగ్రహించు. కాబట్టి అడగాల, అడిగి పొందాల. అర్థమైందా? దౌర్జన్యంగా తీసుకోవడం కాదు, అడిగి తీసుకో. అడిగి తీసుకో. పెన్ను ఉంది ఇక్కడ, అడగకుండా తీసుకుంటావా? బాటిల్ ఉంది, అడగకుండా తీసుకుంటావా? అడగకుండా తీసుకుంటావా? అడిగి పొందాల. తండ్రిని అడిగితే దేవుడు ఇస్తాడు, తండ్రిని అడిగితే దేవుడు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి నా పేరు తండ్రి, చదవండి 23. తండ్రిని నా పేరిట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒక సిస్టర్ వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, అన్న మా అబ్బాయికి చిన్నప్పుడే ఫిడ్స్ వచ్చేసిందన్న, తలలో ఏదో ప్రాబ్లం అంటాని ఏడుస్తుంది. హిందూ ఆమె, బొట్టు పెట్టుకొని ఉంది, ఏడుస్తానే ఉంది, భయంకరంగా ఏడుస్తుంది. అబ్బాయి ఒకే కుమారుడంట. నువ్వు అసలు ఆలోచించొద్దమ్మా, మరి ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తాడని చెప్పినాం. తండ్రి పేరిట మీరు ఏమడిగినా తండ్రి మీకేం చేస్తాడు? అనుగ్రహించును. మనం భయపడాల్సిన అవసరం లే. ఏ విషయమో, ఫలానా విషయం, ఇంకొక విషయం దిగులు పడి భయపడి కొన్నిసార్లు మరి కొన్ని చేయవలసిన అవసరం లే. మనకు తండ్రి ఉన్నాడు, మనం అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏదైనా సరే మనం అడిగితే దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇది అసాధ్యం మనుషులకు, దేవునికి సాధ్యం. కాబట్టి దేవునికి సాధ్యం కాబట్టి దేవుణ్ణి మనం అడగాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. తర్వాత దేవుని వాక్యంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 ఆత్మలకు తండ్రి అయిన వానికి, కాబట్టి తండ్రికి లోబడాలంట. ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది 12:9 శిక్షా ఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 8 కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుతున్నారు. మీరు పొందనీడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఎన్నోసార్లు తండ్రి 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 అన్ని ఆశీర్వాదాలు అడుగుతాం. కాదు, తండ్రి ఏమిస్తాడు? బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి. కొన్నిసార్లు బెత్తాలు కూడా ఉంటాయి తండ్రి దగ్గర. ఉండవా టీచర్లు? బెత్తాలు ఉంటాయి కదా. అమ్మగారు ఏం పేరు మీ పేరు? కృపాదానమమ్మ అంటే బెత్తం లేవా? బెత్తాలు ఉన్నాయి. మంచి బెత్తాలు ఉంటాయి, కొన్ని గట్టి బెత్తాలు ఉంటాయి, దెబ్బ బెత్తాలు ఉంటాయి, తర్వాత అన్ని బెత్తాలు ఉంటాయి. కొన్నిసార్లు పౌలుకు కూడా బెత్తం అన్నాడు కదా, ములుకోలకు ఎదురు తన్నుచున్నావు అంటాడు. కాబట్టి తండ్రి దగ్గర బెత్తం ఉంది. శిక్షింపని కుమారుడు తండ్రికి విరోధి. కొన్నిసార్లు శిక్షణ మేత దేవుడు పెడతాడు. శిక్షణ మేత ఎందుకు? బిడ్డలే కదా, నువ్వు తండ్రివైతే నాకు ఇట్లా చేస్తావా, నువ్వు తండ్రివైతే నాకు ఇట్లా చేస్తావా, నువ్వు తండ్రివైతే నువ్వు కాపాడవచ్చు కదా, నువ్వు తండ్రివైతే తప్పించవచ్చు కదా, నువ్వు తండ్రివైతే మాకు ఎగ్జామ్లో పాస్ చేయొచ్చు కదా, నువ్వు తండ్రివైతే ఉద్యోగం ఇవ్వచ్చు కదా, నువ్వు అయితే అంటాం. అయితే ఏమి? నేను తండ్రినే, నీకేం చేయాలా? మనకేం చేస్తాడు దేవుడు? కొన్నిసార్లు శిక్షిస్తాడు. శిక్షా ఫలములో పాలు పంపులు పొందిన వారందరూ కుమారులే. పాలు పంపులు పొందకపోతే మీరు ఎవరంట? దుర్బీజులు అని ఉంది. దుర్బీజులు అంటే దేవునికి పుట్టని వాళ్ళు. కొన్నిసార్లు మనకు వస్తాయి. దేవుని పైన అలగకూడదు, కోప్పడకూడదు. కొన్నిసార్లు అలిగి మందిరానికి రారు. ఏమయ్యా మందిరానికి రావట్లేదే అంటే,
ఏమయ్యా మందిరానికి రావట్లేదంటే, అన్నా నాకు ఆరాధన వాక్యం ఇయ్యలేదన్నా, అన్నా నాకు పాటలు ఇయ్యలేదన్నా, అన్నా నాకు బలవర్తమానం ఇయ్యలేదన్నా అంటా ఉంటారే. ఎట్లబ్బా ఇది? చూసినారా? ఏ పోటీ లేని సేవ ఏందో తెలుసా? మందిరంలో పోటీ లేని సేవ ఏందో చెప్పండి మీరు. చీపురు పట్టుకొని కాంపౌండ్ అంతా ఊడిసేది పోటీ లేని సేవ. అర్థమైందా? పులిపీటి మీద పోటీ ఉంటుంది. అర్థమైందా? వాక్యాలకు పోటీ ఉంటాయి, బోధలకు పోటీ ఉంటాయి. దేనికి దేనికో మైకు, దీన్ని ఏమంటారు, మౌత్ పీస్ పోటీ ఉంటుంది. ఒక్కసారిగిన పాటలు ఇవ్వకపోతే మనోడు సంగతి ఉంటుంది, అంతే కథం. ఒక్కసారి మైక్ ఇవ్వకపోతే, అన్నా ఉండన్నా నువ్వు పాటలు మళ్ళా పాడదు కానీ ఇంకొకన్నా పాడాలంటే మన కథ అంతే. పరవాసిని జగమున ప్రవ్వ. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏంటి, అందుకని కొన్నిసార్లు కావలసి శిక్షావిధిలో పాలు పంపులు పొందిన వారందరూ ఎవరంట? కుమారులు. ప్రతి దానికి మనం సిద్ధపడి ఉండాలి. అది దేవుని చిత్తం అనుకోవాలా. పాటలు ఇచ్చినారా? ప్రభా నీకు స్తోత్రం. పాటలు ఇవ్వలేదా? ప్రభా నీకు స్తోత్రం. వాక్యం ఇచ్చినారా? ప్రభా నీకు స్తోత్రం. వాక్యం ఇవ్వలేదా? ప్రభా నీకు స్తోత్రం. హ్యాపీగా కుర్చీలో కూర్చో, కింద కూర్చో, ఆరాధన చేయిపో. ఇది ఆత్మీయత, ఇది ఆత్మీయత. సిలువ అంటే ఏంటి? నేను కాదు క్రీస్తే. నేను కాదు క్రీస్తే. అర్థమైందా? నేను కాదు ప్రభా, అవకాశం ఉంటే ఇవ్వండి. నేను దీన దరిద్రుడను, నేను పనికిమాలిన వాడను, ఏదన్నా నువ్వు ఒక పనిస్తే నేను చేస్తా అనాల. కానీ దౌర్జన్యంగా అలిగి కోప్పడి అది చేసి ఇది చేసి ఇట్లా చేస్తే ఆత్మీయత కాదు. ఇది రక్షణ లేదు. అది నీకు రక్షణ లేదని అర్థం. అర్థమైందా? మైకుల కొరకు, పాటల కొరకు, బోధల కొరకు, డబ్బు కొరకు, స్థాయి కొరకు, హోదా కొరకు కాదు. ఈడ దేవుడు ఇస్తే చేయాలా, ఇవ్వకపోతే మౌనంగా ఉండాలా. అర్థమవుతుందా? కాబట్టి శిక్షా ఫలం పొందిన వారందరూ ఎవరంట? కుమారులు. ఆయన తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 14:2 చదవండి ఆఖరిగా. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచబెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనున్న స్థలములో మీరు ఉండలాగా నేను మరలా వచ్చి నేను మిమ్మను తీసుకొని పోదును. తండ్రి ఇంట ఏముందంట? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుదును. నేనున్న స్థలములో మీరును ఉండలాగన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదును. ఎక్కడికి? నివాసములలోకి తీసుకొని పోతా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఒక 150 మంది. 150 మంది ఉన్నారు. మనకి ఎప్పుడో రిజర్వేషన్ అయిపోయింది. ఆడ తండ్రి ఇంట అనేక నివాసం. అనేకం అంటే 150 నివాసాలు ఉన్నాయి. తండ్రి ఇంట్లో 150 నివాసాలు. అబ్రహాం ఇంట్లో ఎన్ని నివాసాలు ఉన్నాయి? 318 నివాసాలు ఉన్నాయి. 318 నివాసాలు. పరలోకంలో ఉన్న తండ్రి ఇంట్లో ఎన్ని నివాసాలు ఉన్నాయి? మారు మనసు పొందిన వాడికి అంతా నివాసమే ఉంది. ఎవరు మారు మనసు పొందుతారో వెంటనే నివాసం రెడీ చేస్తాడు. అర్థమవుతుందా? నీకు నివాసం ఉందా పరలోకంలో? నివాసం ఉందా అమ్మా? నీకు నివాసం ఉందా పరలోకంలో? ఇండ్లుందా? పరలోకంలో ఇండ్లుందా నీకు? సరిగా చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు. నీకు నివాసం ఉందా? సర్లే, ఉందిలే, భయపడద్దు. మేమేదో లేకుండా చేస్తున్నట్టు ఫీలింగ్ పెడుతున్నాం. నీకు నివాసం ఉందా పరలోకంలో? నివాసం ఉందా? నీకు నివాసం ఉందా? నీకుందా నివాసం? బాప్తీసం ఉందా నీకుందా? ఏముంది? ఏం లేదు. నివాసంలో ఎందుకు లేదమ్మా? పరలోకంలో నివాసం ఉందమ్మా, అంతా ఉంది. మారు మనసు పొందిన వెంటనే నీకు ఇండ్లు ఇస్తాడు దేవుడు. అర్థమైందా? ప్రభు ప్రేమ గలవాడు, ఉచితంగా ఇస్తాడు. ప్రభు పేరు రాపించుకో. ప్రభు నా పేరు రాసే ప్రభు అని ప్రభు రాసుకుంటాడు. వెంటనే పరలోకం నివాసం. అర్థమైందా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను. నేను అబద్ధం ఆడటం లేదు. తండ్రి దగ్గర ఇండ్లున్నాయి, నివాసాలు ఉన్నాయి. కాబట్టి ఇళ్ళలోకి రండి. పరలోకంలో ఇంట్లోకి రండి. మీ ఇంట్లోకి మీ ఇళ్ళలోకి వెళ్ళిపోండి. మీ ఇళ్ళలోకి వెళ్ళిపోండి. ప్రభు నందు మృతి నొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మానుకొని వారు విశ్రాంతి పొందు. విశ్రాంతి గృహం. అది ఏం గృహము? విశ్రాంతి గృహం.
కాబట్టి ఇప్పుడు మనం పరలోకంలో తండ్రి ఇంట్లో నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో సంఘం అనే నివాసంలోకి వస్తున్నాం. యేసుప్రభువారు మళ్ళా వచ్చి పరలోకంలో నివాసంలోకి దేవుడు తీసుకొని పోతున్నాడు. కాబట్టి అక్కడ వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడాలి. కొన్నిసార్లు దేవుడు తలుపేస్తాడు. తలుపును తట్టినను తెరవడు సుమ్మండి. ఇంటికి తలుపు ఉంటుంది కదా, పరలోకానికి తలుపు ఉంటుంది కదా, తలుపు వేసేస్తాడంట. బైబిల్లో రాయబడింది, అంతటా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, ఇక్కడికి ఎక్కిరమ్మని ఒక స్వరము నేను వింటిని. 4వ అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథం. పరలోకమందు చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడును. పరలోకంలో తలుపు తెరిచినాడంట. ఎందుకు? నువ్వు పరలోకంకి వచ్చాయి. నీకు ఒక ఇండ్లు ఉంది. నీకు ఇండ్లు నేను సిద్ధం చేసిన. అది చాలా మంచి ఇండ్లు. ఆ ఇండ్లు అసలు నీ ఊహలోనే అలాంటి ఇండ్లు చూడలేదు. నేను పరలోకం తెరిచిన ఇంట్లోకి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను చెప్తా కదా అంటున్నాడు. కాబట్టి ఆ నివాసంలోకి వెళ్ళటానికే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ మారు మనసు పొంది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా మీ సన్నిధానంలో నిలిచి ఎల్షద్దాయి ప్రార్థన మందిరంలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవ అనంత వరములో మీరు జరిగించిన కార్యములకై స్తోత్రం. దేవ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మరి రత్నానంద్ బ్రదర్ను ఏర్పరచుకున్నారు. తన తల్లిగారు, వారి సిస్టర్సు, వారి బ్రదర్సు, దేవ సంఘము, సంఘ సభ్యులు, వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. ఆరంభించిన కార్యం కొనసాగించే దేవుడవు. ఇప్పుడు ఈ కార్యం ఆరంభించారు, ఇది కొనసాగటానికి సహాయపడమని, గొప్ప దేవుడిగా మహిమ పొందమని. పరలోకంలో తండ్రి ఇంట్లో నివాసాలు ఉన్నాయి. ఇంకా చాలామంది ఆ నివాసాలకు వాళ్ళు గుర్తించట్లేదు, రావాలన్న ఆలోచనే లేదు. ఆ పరలోకం అనే నివాసములోకి అనేకులు రాగలుగుటూ సహాయపడండి. మారు మనసు పొంది మనసు మార్చుకోవటానికి సహాయపడండి. ఈ మందిరమును ఆత్మలతో నింపండి. యేసుక్రీస్తు నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. ఏమైనా ప్రకటించడానికి అన్న శేషన్న రండి అన్న.